కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్, పాక్కు చుక్కలు చూపిస్తున్న భారత సైన్యం, భారత్ దాడులతో బెంబేలెత్తుతున్న పాక్ డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్, ఉగ్ర సంస్థల స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు, ఇండియన్ డ్రోన్ దాడులతో బెంబేలెత్తిపోతున్న భారత్ విషయంలో పాక్కు తగులుతున్న ఎదురుదెబ్బ. పాక్ ఆగదు, ఇండియా వదలదు. ఆపరేషన్ సింధూర్ ఇప్పట్లో ఆగే ఛాన్సే లేదు. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులపై మృత్యుదండన జారీ చేసిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో తీవ్ర ప్రతిదాడులకు శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్ కేవలం ఒక సైనిక ప్రతిస్పందన మాత్రమే కాదు, పాక్ ఉగ్రవాద తీరుకు సరైన బుద్ధి చెప్పే ప్రయత్నంగా మారింది. పాక్ సైలెంట్ గా ఉంటే పరిస్థితి ఇలా ఇంత దారుణంగా మారణహోమం పెరుగుండేది కాదు. కానీ పాకిస్తాన్ కాల్పుల బాట పట్టింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డంతో పాటు డ్రోన్లు, మిసైళ్లతో భారత నగరాలను లక్ష్యంగా చేసుకోవడం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. దీంతో భారత్ సమర్థవంతంగా ఈ దాడులను తిప్పికొట్టడమే కాకుండా తీవ్ర ప్రతిదాడులకు పాల్పడింది. భారత్ వాయుసేన S-400 యాంటీ మిసైల్ సిస్టమ్ మరియు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ సాంకేతికతతో పాక్ మిసైల్ ను సమర్థంగా అడ్డుకుంది భారత్. ఈ దాడులలో లక్ష్యంగా ఎంచుకుంది పాక్లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే. అత్యంత ఖచ్చితమైన దాడులతో పక్కనున్న భవనాలకు కూడా హాని కలగకుండా మిసైళ్లను ప్రయోగించడం ద్వారా భారత్ తన హేతుబద్ధతను రుజువు చేసింది. పాక్ మాత్రం భారత పౌరులపై దాడులకు దిగడం వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చిన్నారులు, మహిళలు, సిక్కు మతస్థుల గురుద్వారాలపై దాడులు చేసి మరిన్ని ప్రాణాలను పడిచింది. ఇందుకు ప్రతిగా భారత్ డ్రోన్లు పాక్ లోతుల్లోకి చొచ్చుకెళ్లి లాహోర్, కరాచీ, రావల్పిండి, అటోక్ వంటి 9 కీలక నగరాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ధ్వంసం చేశాయి. ఇదంతా జరుగుతుండగా రావల్పిండి క్రికెట్ స్టేడియం పైన కూడా డ్రోన్ దాడి జరగడం వల్ల అక్కడి PSL మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ రక్షణ విభాగాల్లో గందరగోళం నెలకొంది. ఏ డ్రోన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఏ మిసైల్ ఎప్పుడెక్కడ పేలుతుందో తెలియక తిక్కమకలాడిపోతున్నారు. ప్రజల్లోనూ భయాందోళన ముంచెత్తింది. పాక్ చర్యలకు మూల్యం ఎలా చెల్లించాలో భారత్ స్పష్టంగా చూపిస్తోంది. ప్రధానంగా ఈ మొత్తం ఘటన నుంచి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఆగే పరిస్థితే లేదు. ఇది భారత్ దీక్ష, శక్తి, సంయమనం మరియు భద్రతకు అంకిత భావానికి నిదర్శనం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాటల ప్రకారం పాకిస్తాన్ ఇంకా దాడులకు తెగబడితే భారత్ మరింత తీవ్రమైన సైనిక చర్యలు చేపడుతుంది. ఇప్పటికీ జరిగిన దాడులే పాక్ ను గజగజ వణికించగలిగినప్పుడు వచ్చే దశలు ఎలా ఉండబోతున్నాయో ఊహించవచ్చు. పాకిస్తాన్ చేస్తున్న మోసపూరిత చర్యలకు సరైన బుద్ధి చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ తప్ప మరొక మార్గం లేదు. భారతదేశం ఉగ్రవాద స్థావరాలపై మిసైల్ దాడులు చేయడంతో పాకిస్తాన్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యగా దాడులు చేసేందుకు ప్రయత్నించిన భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. పాక్ అనేక మార్లు విఫలమైన ప్రయత్నాలు చేసినా భారత భూభాగంలో హానికరం సృష్టించడంలో అసమర్థమైంది. ప్రతిసారి భారత రక్షణ వ్యవస్థలకు ఎదురైన ఓటమితో పాక్ చివరకు సాధారణ పౌరులపై దాడులు చేయడం మొదలుపెట్టింది. అయితే భారత సైన్యం ప్రతిసారి కఠినంగా స్పందిస్తూ పాక్కు గట్టి బుద్ధి చెబుతోంది. ఈసారి పరిస్థితులు గతంలో లాగా సాధారణంగా ఉండబోవని స్పష్టమవుతోంది. గత ఉగ్రదాడులకు భారత ప్రభుత్వం ఎలా స్పందించిందో చూస్తే ఈసారి చాలా పెద్ద ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక్క డ్రోన్ లేదా మిస్సైల్ పాక్ నుంచి వచ్చినా భారత్ దానికి 10 రెట్లు తీవ్రతతో ప్రతిచర్య ఇస్తోంది. భారత్ ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించి తీవ్రంగా ధ్వంసం చేసింది. పాక్ అయితే తాము కూడా దాడి చేస్తే సరిపోతుందని భావించగా భారత్ మాత్రం మరింత దాడులు కొనసాగిస్తోంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిసారి భారత్ పై దాడి చేసే ప్రయత్నం చేస్తే పాక్ తీవ్రంగా నష్టపోతుంది. భారత దళాలు ఇప్పటికే పాకిస్తాన్లోని కీలక నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. పాక్ దాడులకు దిగినా తాము ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతుండడం గమనార్హం. ఈ కారణంగా పాక్ ఇక వెనక్కి తగ్గడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎంత తట్టుకుని నిలబడుతుందో పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. భారత్ ప్రతిసారి పాక్ ప్రయత్నాలను కూలదోసేస్తోంది. ఇకనైనా పాకిస్తాన్ తగిన బుద్ధి తెలుసుకొని శాంతియుత మార్గాన్ని ఎంచుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.